యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మొదటిగా దేవుని యొక్క చిత్తాన్ని, మొన్న 1వ తారీఖు రోజున అందరూ కూడా వాగ్దానం తీసుకున్నారు. అవునా కదండి? తీసుకున్నారు కదా? మీ అందరికీ మీ వాగ్దానాలు గుర్తున్నాయా? వాగ్దానం తీసుకున్న తర్వాత ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే నీకు జీవించే జీవితము దేవునికి అనుకూలంగా ఉంటేనే ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేరుతుంది. అవునా కదమ్మా? కాబట్టి మనందరం కూడా మొదటిగా మనందరము దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని చిత్తము ఎలా ఉంది, దేవుడు మన పట్ల దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంది, దేవుడి సంవత్సరము మనల్ని ఏ విధంగా నడిపించబోతున్నాడు అనేది నువ్వు గ్రహించాలి అంటే నువ్వు దేవునిలో ఉండాలి. నువ్వు దేవునిలో ఎక్కువ సమయాన్ని గడపాలి. అదేవిధంగా దేవుడికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నువ్వు ప్రతి దినము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దాని గురించి నువ్వు దేవుణ్ణి అడగాలి. ఈ సంవత్సరం అంతా కూడా ఏదో ఆ రోజు ఒక ఆనవాయితీగా వచ్చి వాగ్దానం తీసుకున్నావు అది కాదు మనకు ప్రాముఖ్యం. అయితే మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మనము ఏం చేయాలి? మన వాక్యం ద్వారా ఒకసారి తెలుసుకుందాం. మొదటిగా రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. రోమియోకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇది మనకు మొదటి ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు ఫస్ట్ లైన్ లో ఉంది ఒక మాట. ఏం చెప్తుంది తెలుసా? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు. ఏమా మనం ఏం చేయాలా? ఈ లోక మర్యాదను మనము అనుసరింపకూడదు. ఈ లోకానికి, ఈ లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి ఈ లోకంలో మనం కొన్ని మర్యాదలు మనం అనుసరిస్తూ ఉంటాం. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ప్రయాణమై వెళ్తున్నప్పుడు మనకు ఎదురుగా ఎవరైనా ఒకరు రమ్మని మనం చెప్తా ఉంటాం సహజంగా. అవునా కదా? అవన్నీ మనకు బైబిల్లో ఉన్నాయా? మనం ఏం చేస్తాము? లోకరీత్యా మనకు నేర్పించడం మన పూర్వీకులను బట్టి మనం ఏం చేస్తుంటాము? మన ఇంట్లో పెద్దవాళ్ళని మన ముందు రావాలని చెప్పి చేస్తాం. తర్వాత శుక్రవారం రోజు మనం డబ్బులు ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడరు చాలా మంది. ఎందుకని? అది ఎవరు చెప్పారు మీకు? ఎవరో చెప్పారు. అది మీకు ఆచారం. దాని ప్రకారం మీరు కూడా శుక్రవారం రోజున ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే భయపడతాం. ఏమ్మా? అవునా కదా? తర్వాత మంగళవారం టైంలో ప్రయాణం చేయము. నేను గమనించి చెప్తున్నా మీకు, మంగళవారం రోజున ప్రయాణం చేయకూడదు. కారణం ఏంటి? ఎవరన్నా బైబిల్ ఏమో రాస్తుంది అది ఆ మాట లేదు. కాబట్టి ఇలాంటివన్నీ మనకు లోక ఆచారాలు. ఇవన్నీ కూడా లోక. ఇంకేం చేయాలా? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము, ఈ 3 తెలుసుకోవాలి. జాగ్రత్త వినండి. ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఏది ఉత్తమమో, ఏదంట ఉత్తమము అనగా ఏంటి తెలుసా మీకు? మంచిది అర్థం. ఏది మంచిది, ఏది మంచిదని నువ్వు గ్రహించాలి. నువ్వు చేసే ప్రతి పని కూడా అది మంచిదా కాదా అని నువ్వు గ్రహించాలి. ఏది మంచిది, తర్వాత ఏది ఉత్తమమో
ఏది అనుకూలమో. ఏమన్నా వాక్యంలో ఏది అనుకూలము అనగా దేవుని వాక్యానికి ఇది అనుకూలమా కాదా? చేసే ప్రతి పనిని కూడా నువ్వు దేవుని వాక్యంతో పోల్చుకోవాలా. ఇది దేవుని వాక్యానికి ఇది అనుకూలమా కాదా? తర్వాత సంపూర్ణము. సంపూర్ణము అంటే ఇది మంచి, ఇది పర్ఫెక్టా కాదా? నువ్వు చేసే పని అది ఆ సమయానికి అది కరెక్టా కదా అని ఈ మూడు గమనించాలంట. జాగ్రత్త వినండి ఈ మాట. లోక మర్యాదను అనుసరించకూడదు. ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమో అని నువ్వు గ్రహించి దేవుని చిత్తమేదో ఏంటంట, దేవుని చిత్తము అంటే ప్రతిదీ కూడా నువ్వు ఇది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవాలంటే నువ్వు దేవునికి ప్రార్థన చేసి దేవుని అడగాలి. దేవుని చిత్తమేదో పరీక్షించాలి. మనం పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలంటే ఇది మంచిదా కాదా, ఇది అనుకూలమా కాదా తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా ఏం జరగాలి తెలుసా? నీలో మార్పు రావాలి. నీలో అది మీకు ఒక విషయం తెలుసా అండి, ప్రతి మనిషి కూడా తప్పు చేస్తున్న విషయం వాడికి తెలుసు, కానీ ఏందో అతను మారలేడు. మనసు మారినప్పుడు నీలో మంచి మాటలు వస్తాయి. ఏమంటున్నాడు? మనము మన మనస్సు మారాలి. మన మనసు ఎలా ఉండాలి? ఇప్పుడు మన ఆలోచనలన్నీ కూడా నూతనంగా ఉండాలి. ఎలా ఉండాలా అంటే గత సంవత్సరానికి ఇప్పటికి నీవు పోల్చినప్పుడు నీలో ఆలోచనలు ఎలా ఉండాలి? నూతనంగా మార్చబడాలి. నూతనంగా మార్చబడాలి. ఆ తర్వాత ఆ విధంగా నువ్వు మారినప్పుడు నువ్వు రూపాంతరం పొందుతావు. ఏమవుతావు నువ్వు? రూపాంతరము, ట్రాన్స్ఫార్మ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే రూపాంతరం అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవేళ నీవు ఇంట్లో మీరు పాలున్నాయి, అది పెరుగుగా మారాలంటే దాంట్లో నువ్వు ఏమేస్తావు? చెప్పండి, ఏమేస్తారు? చేరు వేస్తారు. ఎంత వేస్తారు? చిటికి వేస్తారు, అంతే కదా. వేస్తే ఏమైపోద్దమ్మా? పాలు కాస్త ఏమైపోద్ది? ఉదయం కల్లా మళ్ళీ తిరిగి పాలు రామంటే వస్తాయా? అది గ్రహించండి. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. అంటే ఒక పాలలో అంత చేవు వేసినప్పుడు అవి తిరిగి మళ్ళీ పెరుగుగా మారిన తర్వాత తిరిగి మళ్ళీ అవి పాలు అవుతాయి. అవ్వమంటే కూడా రూపాంతరం అంటే అదే. నీలో అటువంటి మార్పు రావాలా. తిరిగి మళ్ళీ వెనక్కి పోకూడదు నీ జీవితంలోకి. చాలా మంది ఇప్పుడు అదే చేస్తున్నారు. వాక్యం వినంతసేపు చాలా చక్కగా వాక్యాన్ని వింటున్నట్టుగానే ఉంటావు. వాక్యం అయిపోయి మళ్ళీ నువ్వు గృహానికి వెళ్ళిపోయిన తర్వాత యథావిధిగా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటావు. యథావిధి నువ్వు జీవిస్తూ ఉంటావు. నీకు దేవుని దీవెనలు కావాలా, నీ పిల్లలను దేవుడు కాపాడాలా, నిన్ను బహుగా దీవించాలా, నీ కుమారుడికి నీ కుమార్తెకు మంచి వివాహం జరగాల, నీ కుమారులకి నీ కుమార్తెలకు మంచి ఉద్యోగాలు రావాలా. కోరికలు మాత్రం ఎలా ఉంటాయంటే ఆకాశాన్ని అంటిపోతా ఉంటాయి, కానీ నీ ప్రవర్తనలో మాత్రం మార్పు అలా కదమ్మా. దేవునికి కావాల్సింది ఏం కావాలి? దేవునికి నీ మనస్సు కావాలి. ఏం కావాలంటే నీ మారు మనస్సు కావాలి. దేవునికి ఏం కావాలా? నీ యొక్క హృదయం మార్చబడాలి. అందుకే ఈరోజు మరి దేవుడు మనతో స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, లోక మర్యాదలన్నీ అందరూ విడిచిపెట్టండి. లోక మర్యాదని విడిచిపెట్టండి. నీవు మారు మనసు పొందినట్లయితే అప్పుడు తెలుసుకుంటావు నువ్వు ఏది కరెక్టు, ఏది తప్పు, ఏది అనుకూలము దేవుని వాక్యానికి, ఏది అనుకూలము కాదు. ఇవన్నీ నువ్వు గ్రహిస్తావు. అప్పుడు ఇవన్నీ నీకు గ్రహించాలంటే నీకు ఆలోచన కూడా, నీకు గ్రహించే ఆలోచన నీకు రావాలి అంటే నీలో మార్పు రావాలి ముందు. ఈ రోజుల్లో మార్పు రాక కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతుంది. తెలుసా మీకు ఆ విషయం? తర్వాత చూద్దాం. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక
నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. ప్రతి ఒక్కరికి ఒక స్వబుద్ధి ఉంటుంది. మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకూడదు. అంటే సొంత బుద్ధి, నీ సొంత ఆలోచనలు, నీ సొంత తలంపుల మీద నువ్వు ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించండి. నీకంటూ ఒక జ్ఞానం దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుని జ్ఞానం వేరండి, ఈ లోక జ్ఞానం వేరు. ఈ లోక జ్ఞానంతో నువ్వు ఆలోచించబాక. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ బుద్ధి కాదు మనకు కావాల్సింది. మనకి ఏం కావాలంటే దేవుని యొక్క ప్రార్థనతో వస్తుందా ఆ బుద్ధితో నువ్వు ఆలోచించాలి. నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుని మీద నువ్వు నమ్మిక. తర్వాత చూడండి 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. మన ప్రవర్తన మీద మనము ఏం చేయాలి? అధికారానికి మనము ఒప్పుకోవాలి. మన ప్రవర్తన, ప్రతి ఒక్క ప్రవర్తన, నీవు ఏమైతే నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ తిరిగి నిద్రపోయేంత వరకు నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రవర్తన మీద దేవునికి నువ్వేం చేయాలా? అధికారం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? నువ్వు అడగాలి దేవుడిని, అయ్యా నేను ఇప్పుడు ఈరోజు నేను నిద్ర లేచి నేను బయలుదేరుతున్నాను, నా పరిపాటికి వెళ్తున్నాను, ఈరోజు నా ప్రవర్తన అంతటి మీద నీ అధికారం ఇవ్వు నేను అడగాలి దేవుడిని. ఇప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క అధికారానికి నీవు ఇచ్చినప్పుడు, నువ్వు మార్గంలో వెళ్తున్నప్పుడు ప్రతి దగ్గర కూడా నీకు దేవుడు సహాయం చేస్తా ఉంటాడు. నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీ సొంత బుద్ధితో లేస్తున్నావు, నీ సొంత ఆలోచనతో వెళ్తున్నావు. కాబట్టి చాలాసార్లు నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. ఈ సంవత్సరం నువ్వు తీసుకున్న నిర్ణయం అదే. నీ సొంత నిర్ణయం కాదు, సొంత బుద్ధి కాదు. నువ్వు నీ ప్రవర్తన అంతటిని దేవుని యొక్క అధికారానికి ఇచ్చేసేయాలి. అయ్యా ఇదిగో ఈరోజు నేను బయలుదేరుతున్నా, నా మీద నీ అధికారం ఉంచున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్క స్టెప్ నువ్వు వేస్తున్న ప్రతి అడుగు మీద నీకు ఆయన అధికారం ఉంచినప్పుడు నీకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా చాలా సాఫీగా నువ్వు వెళ్ళిపోతావు. అది మీ అందరూ గ్రహించాలి. ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద, దేవుని యొక్క నీ ప్రవర్తన మీద దేవునికి అధికారాన్ని ఇస్తావో అప్పుడు దేవుడు నీ మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. సరళం అంటే ఎటువంటి అడ్డంకి లేకుండా చేస్తాడు. అప్పుడు నీకు ఎక్కడ ఎటువంటి అపజయం ఉండదు. ఒకవేళ నీకు అపజయం వస్తున్నట్టు తెలిసిన దేవుడు దాన్ని అపజయాన్ని జయంగా మారుస్తాడు. నీకు ఆపద వస్తున్నప్పుడు ఆపద రాకుండా ఆయన దూతల్ని వెంటనే కాపలా ఉంచి దాన్ని నిన్ను కాపాడుతాడు. నీకు రాకపోకలేదు, దేవుడు యెహోవా నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది రాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సంగమా, మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం నిర్ణయం తీసుకోవాలి. తర్వాత చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈ వాక్యంలో? ఏమన్నా జాగ్రత్త వినండి. ఇక్కడ ఏమన్నాడు? మీరు జరిగించిన అక్రమ క్రియలు. ఏం క్రియలంట? అక్రమ క్రియలంట. సో మనం ఏమైతే అక్రమంగా చేస్తున్నామో, చేస్తాం కదా, కొన్ని విషయాలు మనం అక్రమంగా మాట్లాడతాం, అక్రమంగా ప్రవర్తన చేస్తాం. అక్రమ క్రియలు ఇంకేమున్నాయి? అక్రమ క్రియలను విడచాలి. మనందరం కూడా అక్రమ క్రియలు మనము విడిచిపెట్టాలి. విడిచిపెట్టి నూతన హృదయము నూతన బుద్ధి, ఇవి రెండు రావాలి. మీరెందుకు మరణమనందురు ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణం? ఇది ప్రభు అయినటువంటి యెహోవా వాక్కు. కాబట్టి ఎవరైతే అక్రమంగా జీవిస్తారో వాళ్ళు పోయేది ఎక్కడికి? నరకానికి. అందుకే అంటున్నాడు, ఎందుకు మీకు మరణం? ఎందుకు మీకు రెండవ మరణం? రెండవ మరణం మీకు వద్దు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీరు నూతన బుద్ధిని మీరు తెచ్చుకోవాలని చెప్పి, ఎప్పుడైతే మనం నూతన బుద్ధి కలిగి ఉంటామో అప్పుడు దేవుని యొక్క వాగ్దానము మన పట్ల నెరవేరుతుంది.
ఎప్పుడైతే నీవు నూతన హృదయం కలిగి ఉంటావో అప్పుడు దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకుంటావు. దేవుని చిత్తానికి నీవు అప్పుడు తెలుసుకుంటావు. దేవుని చిత్తం అన్నప్పుడు గ్రహించాలి. ఇంకో విషయం తెలుసా, ప్రతి పనిలో కూడా ఆయన చిత్తం ఉంటుంది. నీ ప్రయాణంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీ యొక్క ఆహారపు అలవాట్లలో కానీ దేవుని యొక్క చిత్తం ఉంటుంది. తెలుసా మీకు ఆ విషయము? దేవుని చిత్తం లేకపోతే కనీసం ఇక్కడి నుంచి ఇంటికి కూడా ఈరోజు పోలేవు. చాలా మంది గమనించడం కావాలంటే దేవుని చిత్తము లేదు కాబట్టి చాలా మంది కూడా 31వ తారీఖు అంటే డిసెంబర్ 31 రోజు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదండి. మనం చూసి తెలుస్తుంది మనకు ఆ విషయం లెక్కలు చూసినప్పుడు. దానికి కారణం ఏంది? దేవుని చిత్తంలో వాళ్ళకి ఆ యొక్క కొత్త సంవత్సరం వాళ్ళకి దేవుడు ఇవ్వలేదు. 2021 వాళ్ళకి దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే దేవుని చిత్తము అంతవరకే ఉంది. దేవుని చిత్తము అంతవరకే ఉంది. ప్రతి విషయంలో ఆయన చిత్తం ఉంటుందండి. ఆయన చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. కనుక మనం ఏం చేయాలంటే నూతన హృదయము, నూతన బుద్ధి మనము తెచ్చుకోవాలి. అక్రమం చేస్తుంటే దాన్ని మానేసేయాలి. నూతనంగా మార్చబడాలి. నూతన హృదయం నీకు రావాలి. ఏది ఉత్తమమో ఆలోచించాలి, ఏది మంచిదో ఆలోచించాలి, ఏది అనుకూలమో ఆలోచించాలి. ఇవన్నీ నీకు రావాలి. నువ్వు దేవుడిని అడగాలి. అయ్యా నాకు జ్ఞానం నేను అడగాలి. నువ్వు దేవుడిని ఈ లోక జ్ఞానం కాదు నీకు కావాల్సింది. ఏం కావాలి నీకు? దేవుని జ్ఞానం నీకు కావాలి. చూడండి, చాలా మంది మనల్ని గమనించండి. కావాలంటే ఎవరి గురించో వద్దు, మన సంఘాన్ని తీసుకుందాం ఎగ్జాంపుల్. ఆదివారం రోజే ఏదో పనికి వెళ్తారు. వెళ్ళేవాళ్ళు లేదా? ఎందుకు వెళ్తారు? కారణం ఏంటి అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఆ దేవుని పట్ల వాళ్ళకి ఆసక్తి లేదు కాబట్టే కదా. దేవుని పట్ల నీకు ఆసక్తి ఉన్నప్పుడు నీ పనులను ఆ రోజు నువ్వు పక్కన పెడతావు. నీ పనులుంటే ఒకవేళ నువ్వు వాయిదా వేసుకుంటావు. మధ్యాహ్నం నుంచి ఆ రోజు నువ్వు ఖచ్చితంగా ఆ సమయానికి మనం సంఘానికి రావాలి, దేవుడిని ఆరాధించాలి అనేటువంటి ఆశ నీలో ఉండాలి. కాబట్టి అటువంటి ఆశ నీకు రావాలంటే నీకు మామూలు హృదయం సరిపోదు. నీకు నూతన హృదయం కావాలి. ఏం కావాలమ్మా నీకు? అప్పుడు నూతన బుద్ధి నీకు రావాలి. ఎప్పుడైతే నీకు నూతన హృదయం, నూతన బుద్ధి వచ్చినప్పుడు నీవన్నీ ఆలోచిస్తావు. అప్పుడు నీవన్నీ కూడా మంచి ఆలోచన తీసుకుంటావు. ఈరోజు ఆదివారం కదా ఒక విచక్షణ నీకు వస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ రోజున ఎక్కడికి వెళ్ళకుండా ఆ రోజు మన సంఘానికి వెళ్ళాలి, మనం దేవుణ్ణి ఆరాధించాలని తెలుసుకుంటాం. అవునా కదండి? చూడండి, కావాలంటే అందుకే యెహోషువ అంటాడు చూడండి, 24వ అధ్యాయం యెహోషువ 24:15 వచనం. మీరెవరిని సేవింప కోరుకున్నానో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని. మీ అందరూ చెప్పండి ఆ మాటని. నేనును మళ్ళీ చెప్తామా? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించాలి. చెప్పాలన్నమాట. మరి మీ అందరూ సేవిస్తున్నారా? చెప్పేస్తారన్నమాట. సేవిస్తున్నారా? ఆలోచించుకోండి. ఏమి ఇబ్బంది లేదు. ఒకవేళ మార్పు ఉండకపోవచ్చు, ఒకవేళ నీ భర్తకి, ఒకవేళ నీ భార్యకి మార్పు ఉండకపోవచ్చు, ప్రార్థన చెయ్యి. ఏం చేయాలి నువ్వు? యెహోషువ అంటున్న మాట తెలుసా? మీరు ఎలా చేసుకోండి, మీ ఇష్టం. కానీ నేను నా ఇంటి వారు మాత్రం మేము యెహోవానే సేవిస్తాం. ఆ మాట మనం అందరం చెప్పాలి. ఎట్లా చెప్పాలంటే కుటుంబ సమేతంగా చెప్పాలి. ఏమ్మా ఆ చెప్పిన రోజున అందరూ మీ కుటుంబాల్లో దీవెనలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. అప్పుడు చూస్తారు మీరు ఆశీర్వాదాలు. అర్థమవుతుందా? అప్పుడు మీరు చూస్తారు ఆశీర్వాదాలు. చూడండి, ఇక్కడ ఏమైందంటే ఒకసారి ఇశ్రాయేలుని జాగ్రత్త వినండి ఈ మాట. ఇశ్రాయేలుని మరి ఐగుప్తు నుంచి దేవుడు ఎక్కడ నడిపించాడు? కనానుకి. ఎక్కడ నడిపించాడు? కనానుకి అంటే సమృద్ధి దేశం. అక్కడ అర్థం ఏంటంటే పాలు తినలు ప్రవహించే దేశం, అంటే అక్కడ సమృద్ధి దేశం అక్కడ. కాబట్టి ఐగుప్తులో వాళ్ళు ఒక బానిసలుగా జీవిస్తూ ఉన్నారు. ఈరోజు మా పరిస్థితి. ఇప్పుడు ఎవరైతే ఈ సమయంలో
దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ జీవిస్తున్నారో వారందరూ ఇప్పటికీ ఈ ఐగుప్తుకి వాళ్ళ సాదృశ్యం. ఈ కనాను దేశం ఏంటంటే పరలోకానికి సాదృశ్యంగా ఉంది. దేనికి? పరలోకానికి. ఎందుకంటే మనం కూడా అంతే. ఈరోజు మనం అందరం ఉన్నాం. మనలో పరలోకానికి పోయేది తక్కువ మందే. ఏమ్మా? తక్కువ మంది. కాబట్టి అందరూ ఒకసారి ఆలోచించండి, మనం ఏ విధంగా మనం జీవిస్తున్నాం. పశ్చాత్తాపడం అనేది ఒకవేళ మనకు దుఃఖాన్ని కలిగిస్తుందేమో కానీ అది మనకు దాని తర్వాత మనం ఆ యొక్క ఆనందాన్ని పొందుకుంటాం. కనుక సంగమా, ఇప్పటి వరకు మనం దేవుని వాక్యాన్ని విన్నాం కదా. మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే నీ యొక్క ప్రవర్తన మీద దేవునికి అధికారం ఇవ్వాలి. నూతన హృదయం నీలో రావాలి, నూతన మనసు నీలో రావాలి. నవీనంగా నువ్వు మార్చబడాలి, నూతనంగా నీవు మార్చబడాలి. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా మార్పులో రావాలి. కాబట్టి ఈ సంవత్సరం మీ అందరూ ఒకసారి ఆలోచించండి. మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ కూడా బాగుపడాలంటే మీ అందరిలో ఒక తల్లిదండ్రులలో మార్పు వచ్చినప్పుడు నీవు నీ బిడ్డలు చెప్పినప్పుడు ఆ బిడ్డలు ఖచ్చితంగా అవి వింటారు. కనుక దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, మీ బంగారు పాదాలకి స్తోత్రం ప్రభా. తండ్రి, ఇప్పటివరకు ప్రభా మీరు మాతో చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడే విధానం బట్టి వందనాలు ప్రభా, స్తోత్రములు నాయన. ఇక నూతన సంవత్సరం ప్రభా మేము నూతనంగా మార్చబడాలి తండ్రి. అవును నాయన. తండ్రి, మంచి బుద్ధి మాకు కావాలి తండ్రి, మంచి జ్ఞానం కావాలి, నూతన హృదయం మాకు కావాలి ప్రభా. అవును తండ్రి. ఎప్పుడైతే ప్రభా మేమందరం కూడా తండ్రి ఆ విధంగా నూతనంగా మార్చబడతామో ఈ యొక్క నూతన సంవత్సరంలో తండ్రి నాయన మా యొక్క ప్రవర్తన కూడా ప్రభా నూతనంగా మార్చబడుతుంది నాయన. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఎవరైతే ప్రభా ఈ సమయంలో వాక్యం విన్నారో తండ్రి వారందరికీ కూడా తండ్రి వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి తగిన జ్ఞానం ఇవ్వమని కోరుకుంటున్నాం తండ్రి. ఇక పాత రోజు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభా ఇక నూతన సంవత్సరంలో ప్రభా నూతన ఆలోచనలు కలిగి ప్రభా నూతన హృదయం కలిగి తండ్రి మేము ముందుకు వచ్చేందుకు సహాయం చేసామని కోరుకుంటున్నాం తండ్రి. మీ ముందుకు మేము రావాలి ప్రభా. మా యొక్క తప్పులన్నీ మేము ఒప్పుకోవాలి ప్రభా. ఒప్పుకొని తండ్రి నూతనంగా మార్చబడి ఏది ఉత్తమమో ఏది అనుకూలమో అని తెలుసుకొని తండ్రి మేము మా జీవితంలో ముందుకు పడకు తగిన జ్ఞానం దయచేయమని మా సంఘాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. విన్న వాక్యం వృధా పోకుండా తండ్రి వాక్యానుసారంగా జీవించినటువంటి ఒక శక్తి, జ్ఞానము, మంచి మనస్సు, మంచి హృదయం మీరు మాకు దయచేయమని మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.